నూతన సంవత్సర శుభాకాంక్షలు మేడం. ఈరోజు మీరు పెట్టినటువంటి అంశం పేరు నాని కొడాల నాని వ్యవహారాలు గురించి పెట్టారు. ఇందాక తమ్ముడు రమేష్ మాట్లాడుతూ బియ్యం అమ్ముకునే స్థాయి పేరు నాని కాదు, పేరు నాని గారు మాకు ఇన్ఛార్జ్ మంత్రిగా చేశారు, ఆయనతో నిత్యం నాకు తెలుసు అని చెప్పడం నేను ఏదో బియ్యం అమ్ముకుంటే కేజీయో 2 కేజీలో 10 కేజీలో 5 కేజీలో 100 కేజీలో కాదు తమ్ముడు బియ్యం అమ్ముకుంటారు. బస్తాలు మిస్యూజ్ అయ్యాయి. 3000 బస్తాల నుంచి 7000 బస్తాల వరకు కూడా ఈ రోజు అక్కడ మిస్యూజ్ అయినటువంటి ఘటనలు బయటకు వచ్చాయి. దానికి నిర్వహిస్తున్నటువంటి ఇందాక మేడం గారు అన్నట్టు ఒక రేషన్ షాప్ డీలర్ దగ్గర ఒక కేజీ బియ్యం ఇక్కడ మిస్యూజ్ అయితేనే ₹1,000 ఫైన్లు పడినటువంటి సందర్భం. ఇక్కడ ఏదో పేరు నాని గారు ₹1,00,00,000 కట్టేస్తే నేను కట్టేస్తాను అని చెప్పేసి ఆయనే స్వయంగా ఒప్పుకుని కట్టినటువంటి సందర్భం కూడా మనం చూసాం ఈ కేసు. మరి 7,000 బస్తాల వరకు రికవరీ చేయలేనటువంటి సందర్భం చూస్తే ఇది చిన్న తప్పిదం ఎలా అవుతుంది తమ్ముడు? ఇది 10 కేజీలు అమ్ముకున్న సంగతి, బస్తాలు అమ్ముకున్న సంగతి కాదు కదా. 1000 బస్తాలు మిస్యూజ్ అయ్యాయి. దీనికి సంబంధించిన బాధ్యులు కూడా ఆధారాలతోటే అధికారులు కట్టరు ఖచ్చితంగా. మరి మీరేదో స్కిల్ డెవలప్మెంట్ లో గానీ ఇతర కేసుల్లో గానీ ఆధారాలు లేకుండా మా వాళ్ళు రోజు కేసులు కట్టలేదు, ఆధారాలతో లోపల వేయడం జరిగిందని చెప్పేసి రమేష్ తమ్ముడు ఏదైతే చెప్తున్నాడో అదంతా అభూత కల్పన మేడం. ఎందుకంటే వైసీపీ కేవలం కక్ష సాధింపుసరిగా ఆ రోజు వెళ్ళినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ప్రతిదీ కూడా కేసు కావాలని అచ్చెన్నాయుడు దగ్గర నుంచి మరి అయ్యన్న పాత్రుడి వరకు కూడా కావాలని కేసులు పెట్టి, కావాలని సరహద్దు తగాదాలో గోడ కూల్చడం తగాదాలో లేకపోతే ఇంకోటి కూడా ఇరికించి వేసినట్టు సందర్భం. ఈ రోజు అలా కాదు. ప్రభుత్వం కరెక్ట్ అయిన ఎవిడెన్స్ కోసం చూస్తూ ఉంది. 10 కేసులో మీరన్నట్టు వెంటనే లోపలేయడానికి వాళ్ళు అనుకున్నటువంటి మాటలన్నీ గుర్తు చేసుకుంటే ఇదేదో కక్షాధికారిగా వెళ్లే పద్ధతిగా ప్రభుత్వం వెళ్ళట్లేదు మేడం. ప్రభుత్వం వెళ్ళట్లేదు. ప్రతిదీ కూడా ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుంటుంది. 1 by 1 వ్యక్తిని మనం కేసుల్లోకి తీసుకోవడం జరుగుతుంది. ఎవరిని కూడా కూటమి ప్రభుత్వం. కానీ సత్యనారాయణ గారు మీరు అన్న పాయింట్ లో వచ్చిన డౌట్, ఓకే గతంలో కేసులు పెట్టారు, ఏ విధంగా పెట్టారు, సోషల్ మీడియాలో క్వశ్చన్ చేస్తే అరెస్టులు చేశారు, ఇవన్నీ కూడా గతంలో చూస్తున్నా ఓకే. కానీ ఇప్పటికే మీరు ఈ విధంగా చేస్తారు, రేషన్ డీలర్స్ తప్పు చేస్తే కనుక ఈ విధంగా ఫైన్స్ ఉంటాయి గతంలో చూసామని. మీది సార్ గవర్నమెంట్, ఇప్పుడు మీరు కదా తీసుకోవాల్సిన యాక్షన్, ఎందుకు ఎక్కడ లోపిస్తుంది అంటారు? ఖచ్చితంగా అంటే మేము ఎంత దుందుకుడుగా వెళ్ళినప్పటికీ కూడా అది కక్షాదింపుసరిగా ప్రజల్లోకి వెళ్ళి దుందుడుకు చర్య అని కాదు, తీసుకున్న యాక్షన్ ఎట్లాగా తీసుకున్నారు, కానీ సరైన ప్రాసెస్ లో ఎందుకు వెళ్ళట్లేదు అనేది. ఖచ్చితంగా సరైన ఇందాకన్నట్టు వీళ్ళ సాక్ష్యాధారాలు లేకుండా లోపడేసినటువంటి సందర్భాలు మనం చూసాం బోర్డు. కానీ ఈ రోజు అలా కాదు. ప్రతిదీ కూడా ముందు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా రంగంలోకి దిగి పోర్టు వ్యవహారానికి వెళ్ళి కాకినాడ పోర్టులోకి వెళ్ళిన తర్వాత కాకినాడ వ్యవహారం బయటపడింది. వైజాగ్ వెళ్ళిన తర్వాత వైజాగ్ వ్యవహారం బయట ఉంది. ఈ రోజు పేరు నాని బందర్ పోర్టు నుంచి పేరు నాని వ్యవహారం బయటపడతా ఉంది. ఇలాగ రేపు కొడాల నాని కూడా సివిల్ సప్లై మినిస్టర్ కింద చేశాడు కాబట్టి ఆయన బండారు కూడా బయటపడుతుంది ఇందులో. ఖచ్చితంగా ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం, ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి తప్పిదాలు అంటే దొంగ తిరుగుడు పాలన చాలా ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళడం రావడం, ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం చూసుకోవడం, ఇక్కడ కొన్ని విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి ఆ సబ్జెక్టులను బయటకు తీసుకొచ్చి జాగ్రత్తగా పరిపాలన తీసుకొచ్చి చట్టపరంగా ముందుకెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. ఒక్కొక్క 1 by 1 ఒక్కొక్క ఇష్యూ తీసుకొస్తే ఇక్కడ పరిపాలన యంత్రాంగాన్ని బ్రేక్ చేయడానికి కూడా చాలా రాజకీయవేత్తలతో పుష్ప అనే సినిమాని తీసుకొచ్చి చాలా ఆటంకాలు సృష్టించి ప్రజలందరూ అటువంటి డైవర్ట్ చేసినటువంటి పాలిటిక్స్ లో ఈ వీళ్ళందరూ కూడా ఉన్నారు. కానీ అవన్నీ కూడా 1 by 1 చంద్రబాబు నాయుడు గారి యంత్రాంగం కానీ నిన్న కొత్త సిఎస్ గారిని వేసుకున్నారు, విజయానంద్ గారిని ఆ విధంగా తీసుకొస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా పరిస్థితి ఉంటది మేడం. ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. ఎందుకు వదిలే ప్రసక్తి లేదంటే వీళ్ళు చేసిన తప్పులు చిన్నగా తప్పులు కాదు. ఆధారాలు లేకుండా సీఎం లాంటి వ్యక్తులు, మాజీ సీఎం గా ఉన్నటువంటి ఆ చంద్రబాబు నాయుడు గారిని లోపల వేయడం, అచ్చెన్నాయుడు గారిని లోపల వేయడం, సోషల్ మీడియాలో ఎవరైనా అవి తప్పులా? వాటి కోసమా ఇప్పుడు
నేను ఒకటే అడుగున్నాను, మీరు అంగీకరించారు గతంలో రేషన్ డీలర్స్ దగ్గర ఏ స్థాయిలో తప్పులు జరిగితే ఏ విధంగా ముందుకెళ్లారనేది మీరే చెప్పున్నారు నేను చెప్పిన తర్వాత. మరి ఎందుకు యాక్షన్ అనేది కేవలం డబ్బులు ఇవ్వండి సరిపోతుంది అనే విధానం ఎందుకు వచ్చింది? ఆయన అడగకుండానే, రిక్వెస్ట్ చేయకుండానే డబ్బులు అనే విషయానికి ఎందుకు వచ్చింది అనేది మీ గవర్నమెంట్ ఒక కేసు వ్యవహారంలో ఫైన్ అంటూ ఉంటుంది. ఆ ఫైన్ దాని ఫైన్ వేసినంత మాత్రం కేసు ఉండదు కదా మేడం. ఇక్కడ ఫైన్ అది రూలు, ఫైన్ పడుతుంది ఆ సబ్జెక్ట్ లో, కేసు మాత్రం ఖచ్చితంగా ఉంటది మేడం. మీరు అడుగుతున్నారు కదా, ఆయనే డైరెక్ట్ గా నేనే పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి నన్ను వదిలేండి, ఎక్స్క్యూజ్ చేయండి అని అడిగినటువంటి సందర్భాలు కూడా వచ్చాయని చెప్పేసి మనం వింటున్నాం మేడం. పేర్నాని గారు విషయంలో పేర్నాని పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి లేదు నన్ను వదిలేసేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేసుకున్నారు అంటారు మీరు. ఏదో ఇది ఇందాక రమేష్ ఏదో 5 కేజీలు 10 కేజీలు పోయినట్టుగా వేల బస్తాలు అక్కడ మిస్ అయితే దాన్ని కేసుగా చూడకుండా అదే మా నాయకుడు చాలా సత్యవంతుడు, ఎక్కడ అవినీతి పరుడు కాదంటే ఆయన మాటల్లోనే అడిగిన క్వశ్చన్ మీరు సమాధానం చెప్పట్లా, రిక్వెస్ట్ చేసుకున్నారా పేరు గారు? బియ్యం కుంభకారాలు 1 by 1 బయటపడుతుంటే నా మీద కూడా వస్తుందని చెప్పేసి ముందుగానే తెలివి సివిల్ సప్లై లేఖ రాసి ఇక్కడ ఏదో గొడవల్లో నాకు సరుకు మిస్ అయింది అదంతా మాకు తెలుసు. కొత్త విషయం చెప్పారుగా, ఏమన్నా పవన్ కళ్యాణ్ ఒకనాడు స్టేజ్ మీద చెప్పున్నారు మీరందరూ కూడా నా దగ్గర రావాల్సిందే, ఆ రోజు నేనే మీ అందరికీ కూడా కావాల్సిన వాడిని అవుతారు, నా దగ్గర రావాల్సిందే అని చెప్పి ఒక సభలో ఒక స్టేజ్ మీద చెప్పున్నారు పవన్ కళ్యాణ్. అంటే ఆ రోజు ఆయనకి ఏ హోదా లేదు, కనీసం ఎమ్మెల్యేకు కూడా గెలవలేదు. ఆ రోజు చెప్పింది ఏమన్నా మీరు చెప్పిన మాటలు బట్టి ఓకేనా అనిపిస్తుంది? ఏమన్నా రిప్లై వచ్చిందా అనేది వాస్తవమేనా? పేర్ని నాని పవన్ కళ్యాణ్ కి ఫోన్ చేసి ఈ కేసుని ఇంతటితో క్లోజ్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేసుకున్నటువంటి మాట వాస్తవమేనా? వాస్తవం అంటే మనం సోషల్ మీడియాలో బాగు కానీ లేకపోతే మన సివిల్ సప్లై మినిస్టర్ గారు ఇలాగ అడిగారని చెప్పేసి వచ్చినటువంటి వార్తలు వచ్చాయి కదా మేడం. దానికి వచ్చేస్తున్నాను, అది వాస్తవా లేదనేది రేపు పొద్దున నిగ్గు తేల్సిన పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి మేడం. మళ్ళీ ఎవరు నిగ్గు తెలుస్తారు? మీరు చేసిన కామెంట్స్ కి ఎవరు వచ్చి నిగ్గు తేల్చి ఇది అవాస్తవం అని చెప్తారా? అటువంటిది జరిగుండి కూడా ఉండొచ్చు, ఎందుకంటే మనస్తత్వం అటువంటి వైసీపీ నేతలు కూడా అంకితే జుట్టు ఏమండి, మీకు తెలిస్తే నిజంగా జరిగిందని చెప్పండి, తెలియకపోతే తెలియదని చెప్పాలి. సోషల్ మీడియాలో 100 రకాల వార్తలు వస్తాయి, అవన్నీ నిజాలేనండి. ఇప్పుడు మీకు ఏదో తెలిసి తెలియకుండా మీరు గౌక్కున్న మాట అనేది అది ఎలాగా? నాయకుల వైఖరి చెప్తున్నాను, నాయకుల వైఖరి అండి, మీ నాయకుల వైఖరి గత ప్రభుత్వం గత ప్రభుత్వం చూసారు, ఇప్పుడు 6 నెలలు చూస్తున్నారు, ఏం జరుగుతుంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. షార్ట్ బ్రేక్ తర్వాత స్టే ట్యూన్డ్.